ఒక్కసారి చెడ్డవారిలా మారి చూడు. అందరూ కూడా నీకు విలువనిస్తారు. అతి మంచితనంతో అస్సలు ఉండకు. ఈరోజు నీ జీవితాన్ని మార్చగల ఒక అద్భుతమైన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చాణక్యుడు చంద్రగుప్తుడితో గంభీరంగా ఇలా అంటారు. చంద్రగుప్త, అవసరమైనప్పుడు కఠినంగా ఉండడం నేర్చుకో. అప్పుడే ప్రజలు నిన్ను గౌరవిస్తారు అని అంటారు. అయితే ఆ మాటలు విని చంద్రగుప్తుడు నోరెళ్లబెడతాడు. గురుదేవా, కఠినంగా ఉంటే గౌరవిస్తారా, మంచిగా ఉండకూడదా అని అడిగాడు. ఇక అప్పుడు చాణక్యుడు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు. చూడు చంద్రగుప్త, ఇదే నిజం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు తమ జీవితాంతం ఇతరులు తమని గౌరవించాలని ఆశిస్తూనే గడిపేశారు. కానీ వాస్తవం ఏంటి అంటే, నీ గౌరవం కోసం నిన్ను నువ్వు నిర్మించుకోవాలి. గౌరవం అంటే అడిగితే రాదు, సంపాదించుకోవాలి. నన్ను గౌరవించు, నన్ను గౌరవించు అని నువ్వు అడుక్కుంటే ఎవ్వరూ గౌరవించరు. నీ కర్మల ద్వారా దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని చెబుతాడు. ఒకరోజు రాజు చంద్రగుప్తుడు తన గురువు ఆచార్య చాణక్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, కొంతమంది చాలా కఠిన స్వభావం కలిగి ఉన్నా సరే ప్రజలు వారిని గౌరవిస్తారు. మరికొందరు ఎంత వినయంగా ఉన్నా వాళ్ళకి తగ్గ గౌరవం దక్కదు. ఎందుకు ఇలా జరుగుతుంది? వినయానికి విలువ లేదా అని అడిగినప్పుడు చాణక్యుడు చిరునవ్వు చిందించాడు. చూడు గుప్తా, ఈ రోజుల్లో వినయానికి విలువ ఉంది, కానీ వినయం మరియు బలహీనత మధ్య చాలా తేడా ఉంది. ఈ లోకం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు తమ హద్దులను కాపాడుకుంటారో, ఎవరు తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటారో వారినే గౌరవిస్తుంది. ఎప్పుడూ కూడా సరే అని తల వంచే వ్యక్తిని మొదట మంచివాడు అంటారు. కానీ క్రమంగా అతని మాటకు బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే అతను తన సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో చూపించడు, కానీ అవసరమైనప్పుడు ఇక్కడ వరకే అని చెప్పగలిగే వ్యక్తి. అతను కఠినంగా కనిపించినా సమాజం అతన్ని తేలిగ్గా తీసుకోదు అని చెబుతూ చాణక్యుడు చంద్రగుప్తుని కళ్ళలోకి చూస్తూ, గుప్తా, వినయం నీ అలంకారం కావాలి, బలహీనత కాదు. దయ నీ స్వభావం కావాలి, కానీ నీ ఆత్మగౌరవం దాని బలిగా మారకూడదు. గౌరవం అనేది ఇతరులు ఇచ్చే బహుమతి కాదు, మన ప్రవర్తనతో మనమే నిర్మించుకునే స్థానం అని చెబుతూ ఈ సత్యం గురించి ఇంకా చెప్పడానికి చాణక్యుడు ఒక చిన్న కథను చెప్పారు. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవి అంచున ఒక మహాత్ముడు తన ఆశ్రమంలో నివసించేవాడు. ఆయన స్వభావం ఎంతో ప్రశాంతం, హృదయం దయతో నిండినది. దూర దూరాల నుంచి శిష్యులు వచ్చి ఆయన దగ్గర విద్య, జీవన విధానం, ధర్మం నేర్చుకునేవారు. ఆయన పేరు వినగానే ప్రజల మనసుల్లో గౌరవం కలిగేది. ఎందుకంటే ఆయన మాటల్లో జ్ఞానం ఉండేది, ప్రవర్తనలో సద్గుణం కనిపించేది. ఆ ఆశ్రమానికి సమీపంలోనే ఒక భారీ విషపూరిత పాము నివసించేది. అది చాలా క్రూర స్వభావం కలిగినది. దాని విషం చాలా భయంకరమైనది. ఒక్కసారి కరిస్తే ప్రాణాలు కాపాడడం అసాధ్యం. ఆ పాము ఎవరైనా తన పరిధిలోకి వస్తే బుసలు కొడుతూ దాడి చేయడానికి సిద్ధమయ్యేది. అడవిలో ప్రయాణించే ప్రజలు, ఆశ్రమానికి వచ్చే శిష్యులు అందరూ భయంతో వణికేవారు. దానివల్ల ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రజలు ఆ దారి మానేశారు. శిష్యులు కూడా ఆశ్రమానికి రావడం వెనకడుగు వేశారు. ఒక పాము భయం అనేక మంది జీవితాలను అడ్డుకుంటుంది. కానీ ఆ పాము ఎందుకు అంత క్రూరంగా మారింది, దానికి ఎవరు దయ నేర్పలేరా అని ప్రజలు అప్పుడప్పుడు ఆశ్రమవాసుల మనసుల్లో మెదిలేవి. ఇక ఒకరోజు మహాత్ముడు ఆ పామును చూశారు. అది బుసలు కొడుతూ ఆశ్రమం వైపు వస్తుంది. మహాత్ముడు ప్రశాంతంగా దాని దగ్గరకు వెళ్ళి మృదువుగా అన్నారు, నాయనా, నువ్వు అనవసరంగా అందరినీ భయపెడుతున్నావు. హింస ఎప్పుడూ శాంతినివ్వదు. నువ్వు ఇతరులకు నష్టం చేస్తే ఆ కర్మ చివరికి నీకే వస్తుంది. ఇక నుంచి ఎవరినైనా కరిస్తే అది నీకు ప్రమాదం అవుతుంది. ఆ మార్గం వదిలే అని చెబుతాడు.
అయితే మహాత్ముడి స్వరం కోపంగా కాదు, కాని గట్టిగా నిజం చెప్పినట్టు ఉంది. ఆ మాటను పాము హృదయాన్ని తాకాయి. అది భయపడింది కూడా. అప్పటి నుంచి ఎవ్వరినీ కరవడం మానేసింది. దారి దాటే వాళ్ళని చూసినా పక్కకు జారిపోతూ నిశ్శబ్దంగా ఉండేది. దీనివల్ల కొన్ని రోజులకే ఈ విషయం అడవంతా వ్యాపించింది. ఆ పాము మారిపోయింది, ఇక అది కరవదు అని ప్రజలు మాట్లాడుకున్నారు. భయం క్రమంగా తగ్గింది. మొదట పెద్దవాళ్ళు ధైర్యంగా దాని దగ్గరకు నడిచారు. తరువాత పిల్లలు ఆసక్తితో దగ్గరికి వచ్చారు. కాని దయ చూపించాల్సిన చోట వారు అల్లరి మొదలెట్టారు. చిన్న రాళ్లు విసరడం మొదలైంది. పాము నిశ్శబ్దంగా భరించింది. మరికొన్ని రోజులు మరింత క్రూరంగా మారాయి. పిల్లలు దాని తోక పట్టుకుని లాగేవారు. ఎవరో కర్రతో గుచ్చేవారు. ఇంకొందరు దాన్ని నేల మీదకు కొట్టి నవ్వుకునేవారు. పాము బాధతో వంగిపోయేది. దాని శరీరం గాయాలతో నిండిపోయింది. కానీ మహాత్ముడి మాట గుర్తొచ్చి అది ఎవ్వరినీ కరవలేదు. మారాలనుకుని నిర్ణయించుకుంది. ఇప్పుడు అది హింస చేయకపోవడం వల్లనే ఇలా అయింది. ముందు అడవిలో అత్యంత ప్రమాదకరంగా భావించబడిన ఆ పాము ఇప్పుడు ఎగతాళిగా గురైంది. కొద్ది రోజుల్లోనే దాని స్థితి చాలా దయనీయంగా మారింది. దాని శరీరంపై గాయాలు, దాని చర్మం మెరుపు తగ్గింది, కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇప్పుడు అది ఒక మూలకు వెళ్ళి దాక్కునేది. దాని ద్వారా ప్రజలు దాన్ని మరింత హింసించకుండా ఉంటారని భయపడి అక్కడ దాక్కునేది. అయితే కొంతకాలం తర్వాత మహాత్ముడు అదే దారిలో వెళ్తూ ఆ పామును చూశాడు. అది ఎప్పుడూ భయంకరంగా కనిపించిన జీవి కాదు. ఇప్పుడు ఎముకలు బయటకు వచ్చేంత బలహీనంగా, ఒళ్లంతా గాయాలతో నిండిపోయి నిస్సహాయంగా పడుకొని ఉంది. మహాత్ముడు దగ్గరకు వెళ్ళి మృదువుగా అడిగాడు, "వత్సా, నీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది? నువ్వు ఈ అడవిలో అత్యంత శక్తివంతమైన జీవివి కదా" అని అడిగినప్పుడు పాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నొప్పితో కంపిస్తున్న స్వరంతో, "గురుదేవా, మీరు నన్ను ఎవ్వరిని కరవద్దని ఆజ్ఞాపించారు. మీ మాటకు భయపడి గౌరవించి నేను ఎవ్వరికీ హాని చేయలేదు. ఆ తర్వాత అందరూ నాపై భయం మానేశారు. పిల్లలు రాళ్లు వేస్తున్నారు, పట్టుకుని లాగుతున్నారు, కొడుతున్నారు, నవ్వుకుంటున్నారు. నేను నిశ్శబ్దంగా భరిస్తున్నాను. అహింస, దయ అంటే ఇదేనా? నా గౌరవం అంతా పోయింది" అని చెప్పగానే మహాత్ముడు ఆ పామును కరుణగా చూశాడు. ఆయన కళ్ళల్లో కోపం లేదు, కానీ లోతైన బోధ ఉంది. "వత్సా, నేను నిన్ను కరవవద్దని చెప్పాను, కానీ నీ శక్తిని చూపవద్దని ఎప్పుడైనా అన్నానా? నువ్వు హింస చేయకపోవచ్చు, కానీ బలహీనుడిలా మారాల్సిన అవసరం లేదు. నేను కరవవద్దు అన్నాను, కానీ బుసలు కొట్టద్దు అనలేదే. నీ బుస చాలు ప్రజలు దూరంగా పారిపోవడానికి. నీ ఉనికి చాలు వాళ్ళు హద్దు దాటకూడదని తెలుసుకోవడానికి. నువ్వు పూర్తిగా మౌనంగా నిర్జీవంలా మారిపోయావు. అందుకే వాళ్ళు నిన్ను అణిచివేశారు. గుర్తుపెట్టుకో, దయ గొప్ప గుణం, కానీ దయకు తోడు ధైర్యం లేకపోతే అది బలహీనతగా మారుతుంది. హింస చేయకపోవడం మంచిది, కానీ అన్యాయం భరించడం జ్ఞానం కాదు. మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేని వాడిని లోకం గౌరవించదు" అని చెప్పి మహాత్ముడు మౌనంగా నిలిచిపోయాడు. అయితే ఈ కథ విని చంద్రగుప్తుడు గంభీరంగా తల వంచి అంటారు, "గురుదేవా, ఇప్పుడు అర్థమైంది. వినయం మంచిది, కానీ అతి వినయం ప్రమాదకరం. మన శక్తిని ఎప్పుడు ఎలా చూపాలో తెలియకపోతే ప్రపంచమే బలహీనులుగా భావిస్తుంది. దయతో పాటు గౌరవాన్ని కాపాడే ధైర్యం కూడా చాలా అవసరమని" చెప్పగానే చాణక్యుడు చిరునవ్వు చిందించి, "గుప్తా, నువ్వు సరిగ్గా గ్రహించావు. ఈ లోకం కేవలం మంచితనాన్ని మాత్రమే కాదు, శక్తి మరియు బుద్ధి మధ్య ఉన్న సమతుల్యతను గౌరవిస్తుంది. అతి వినయం చూపించే వారిని చాలామంది సౌమ్యులుగా కాదు, బలహీనులుగా చూడడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అవమానం మొదలవుతుంది" అని చెబుతాడు. విన్నారు కదండి, శక్తి అనేది హింస కోసం కాదు, అది నీ హద్దులను రక్షించుకోవడానికి. తెలివి అనేది ఇతరులను ఓడించడానికి కాదు, పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని సమయానికి సరైన రూపంలో నీ ఆత్మస్థైర్యాన్ని చూపడానికి. కాబట్టి నీలో ఉన్న బలం, నీ అధికారం, నీ ఆత్మగౌరవం ఇవన్నీ నిశ్శబ్దంగా ఉన్నా కనిపించేలా ఉంచు. ప్రజలు నీ దయను గౌరవించాలి, కానీ నీ శక్తిని గుర్తుపెట్టుకోవాలి.
అప్పుడు మాత్రమే గౌరవం నిలకడగా ఉంటుంది. అయితే ఈరోజు మనం చాణక్యుడు చెప్పిన 3 అతి ముఖ్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం. ఇవి జీవితంలో గౌరవం పొందడానికి అనివార్యం. ఈ నియమాలు సరైన పద్ధతిలో పాటిస్తే ఏ వ్యక్తి అయినా సమాజంలో ఒక ప్రతిష్టాత్మకమైన, గౌరవనీయమైన స్థానాన్ని పొందుతారు. మొదటిది, అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. చాణక్యుడు అంటారు, మౌనం కంటే పెద్ద ఆభరణం లేదు. తక్కువ మాట్లాడే వ్యక్తి మాటలకు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ కొందరు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అడగకపోయిన ప్రతి విషయంపై తమ అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. మీరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే మీ మాటలకు విలువ ఉండదు. ప్రజలు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. చాలాసార్లు ఎక్కువ మాట్లాడేవాళ్ళు తెలివైన వారని అనుకుంటారు. కానీ అదే మూర్ఖత్వం. ఆలోచించకుండా మాట్లాడడం, అడగకుండా సలహాలు ఇవ్వడం మీ గౌరవాన్ని మెల్లగా తగ్గించేస్తుంది. లోతైన నది ఎప్పుడూ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. తక్కువ నీరు ఉన్న చోటే శబ్దం వస్తుంది. అలానే బుద్ధిమంతుడు తక్కువ మాట్లాడతాడు మరియు అతని మాటలు బరువుగా ఉంటాయి. దీన్ని ఎలా పాటించాలి? అవసరమైతే తప్ప మౌనంగా ఉండండి. ఇతరుల మాటలను ముందు విని ఆ తర్వాతే ఆలోచించి సమాధానం ఇవ్వండి. ఎవరైనా అడిగితేనే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇక రెండవది, పిలవని చోటికి అస్సలు వెళ్ళకూడదు. మీ అవసరం లేని చోటికి ఎప్పుడు వెళ్ళొద్దు. ఎక్కడ మీ ఉనికికి విలువ ఉంటుందో అక్కడే గౌరవం. ఈ నియమం సామాజిక మరియు వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యం. కొందరు ప్రతి చోట వేలు పెట్టే అలవాటు కలిగి ఉంటారు. కానీ మీరు పిలవకుండా ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే వారు మిమ్మల్ని గౌరవించరు. మరణం లేదా వివాహం వంటి ప్రత్యేక సందర్భాలు మినహాయిస్తే మిగిలిన సమయాల్లో పిలవకుండా వెళ్ళడం మిమ్మల్ని గౌరవహీనులుగా చేస్తుంది. దీన్ని ఎలా పాటించాలన్న విషయానికి వస్తే, పిలవకుండా ఎవరి వ్యక్తిగత సంభాషణలో జోక్యం చేసుకోవద్దు. మీ అవసరం లేని చోట వెళ్ళొద్దు. అడగకుండా సలహా ఇచ్చే అలవాటుని వదులుకోండి. ఇక మూడవ నియమం, ప్రతి పరిస్థితులను శాంతంగా, ఓపికగా ఉండండి. ఓర్పు అనేది మనిషికి అతి పెద్ద బలం. మీరు జీవితంలో పెద్ద గౌరవం పొందాలనుకుంటే ప్రతి పరిస్థితిలోనూ మనసుని స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోండి. చిన్న విషయానికి స్పందించే వారిని ప్రజలు సీరియస్గా తీసుకోరు. సమాజంలో శాంతంగా ఉండేవారికి గౌరవం దక్కుతుంది. శాంతంగా ఉండడం అంటే బలహీనత కాదు. అది మీరు ఎంత సమతుల్యంగా ఉన్నారో చూపుతుంది. అనవసరంగా అరిచేవారు లేదా గొడవ పడేవారు ఎక్కువ కాలం గౌరవాన్ని పొందలేరు. దీన్ని ఎలా పాటించాలన్న విషయానికి వస్తే, ఈ నియమాన్ని పాటించాలి అంటే ప్రతి పరిస్థితిలోనూ శాంతంగా ఉండే అలవాటు చేసుకోండి. అనవసరంగా స్పందించొద్దు. సరైన సమయం వచ్చే వరకు సమాధానం చెప్పండి. అప్పటి వరకు మౌనంగా ఉండండి. ఈ 3 నియమాలు పాటించే వ్యక్తి సమాజంలో గౌరవం పొందడమే కాకుండా తన ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుకుంటారు. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు. అది మీ ప్రవర్తనతో స్వయంగా మీరు సంపాదించుకోవాలి. సో విన్నారు కదండి, గౌరవం ఎప్పుడూ కూడా అడిగితే రాదు. కష్టపడి మీరే దాన్ని సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.